ప్రేమించాడు, కానీ ఆమె మీద అపనమ్మకం, మరొకరితో చనువుగా ఉంటుందని అనుమానం. దీంతో ప్రేమించిన ప్రియురాలినే హత్య చేశాడు. కేసులో పకడ్బందీగా ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. దీంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ కేసులో అసలేం జరిగింది? ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గుట్ట ప్రాంతంలో 2019లో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. ఈ తీర్పు ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. సత్తుపల్లిలోని ద్వారకానగర్కు చెందిన నితిన్ అనే యువకుడు 2019లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశాడు. డిప్లొమా చేసే సమయంలో పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లకు చెందిన తేజస్వినితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత తేజస్వినిపై నితిన్కు అనుమానం పెరిగింది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని, మెసేజ్లకు స్పందించడం లేదని, వేరే అబ్బాయితో చనువుగా ఉంటోందని అనుమానంతో తేజస్విని హతమార్చాలని పథకం పన్నాడు. ఖమ్మంలో హాస్టల్లో ఉంటున్న నితిన్ 2019 ఆగస్టు 24న సత్తుపల్లిలోని తన తాత ఇంటి వద్దకు వచ్చాడు. కుప్పెనకుంట్లలోని ఇంటి వద్ద ఉంటున్న తేజస్వినికి ఫోన్ చేశాడు. మరుసటి రోజు రాత్రి ఆమెను కలవడానికి కుప్పెనకుంట్ల వెళ్లి అక్కడి నుంచి తేజస్వినిని బైక్పై ఎక్కించుకుని ముందుగానే పథకం ప్రకారం సెలెక్ట్ చేసుకున్న కొత్త లంకపల్లి శివారు దగ్గర నిర్మానుష్యంగా ఉన్న గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత తన జేబులోని కర్చీఫ్ తీసి తేజస్వి మెడకు చుట్టి గట్టిగా బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న పెట్రోల్ను పోసి నిప్పంటించి వెళ్లాలని అనుకున్నప్పటికీ అటుగా సైరన్ మోగడంతో అర్ధరాత్రి సమయంలోనే అక్కడి నుంచి ఖమ్మంకు బస్సులో వెళ్లిపోయాడు. మరోవైపు తేజస్విని కనపడకపోవడంతో ఆమె తండ్రి సత్యనారాయణ ఆగస్టు 26, 2019న విఎం బంజరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 27న ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు నితిన్ను పోలీసులు ట్రేస్ చేశారు. ఇటు నితిన్ సరిగ్గా హాస్టల్లో ఉండటం లేదని, అతన్ని తీసుకువెళ్లాలని సత్తుపల్లిలో ఉంటున్న కుటుంబ సభ్యులకు హాస్టల్ వార్డెన్ ఫోన్ చేయడంతో వాళ్లు హాస్టల్కు వచ్చారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. తేజస్వినిని హత్య చేశానని ఒప్పుకోవడంతో హత్య విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్తూ ఉండగా పోలీసులకు అప్పగిస్తారనే భయంతో హాస్టల్ నుంచి తప్పించుకున్న నితిన్ ఖమ్మంలో బస్సెక్కి కొత్త లంకపల్లి వద్ద దిగి పోలీసులకు పట్టుబడ్డాడు. తేజస్వినిపై కక్ష పెంచుకుని పథకం ప్రకారం హత్య చేయాలని భావించాడు నితిన్. హత్య చేసిన అనంతరం తేజస్విని ఫోన్లోని సిమ్ను సైతం చెట్ల పొదల్లో విసిరేశాడు. ఆధారాలు లభించకుండా తెలివిగా వ్యవహరించాలనుకున్నప్పటికీ పోలీసులకు దొరికిపోయాడు. 5.5 తర్వాత సత్తుపల్లి కోర్టు విచారణ చేసి నితిన్కు జీవిత ఖైదు విధించింది. 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. సో ఎవరైనా కానీ నేరాలకు కానీ ఇట్లాంటి పాల్పడే వ్యక్తులకు కానీ ఇట్లాంటి వ్యవస్థకు కానీ మనం ఎప్పుడూ చట్టాల నుంచి కానీ లేకపోతే కోర్టు నుంచి కానీ న్యాయ వ్యవస్థ నుంచి కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎప్పటికైనా కానీ శిక్ష పడడం ఖాయం. కాబట్టి మీరెవరు కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇట్లాంటి ఎవరు చేయకుండా అందరూ కూడా దీంట్లో నుంచి మంచి నేర్చుకొని న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని వీళ్ళందరూ గౌరవించి అందరూ కూడా సక్రమంగా నడవాలనేది మా విజ్ఞప్తి. సో అమ్మాయిలు బీ అలర్ట్. అందరూ మంచివాళ్లే ఉండరు. ఇలాంటి నరరూప రాక్షసులు కూడా ఉంటారు. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త.